హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? కిరణ్ మామ్ డైలీ వ్లాగ్స్కి స్వాగతం అండి. అయితే ఈరోజు గోంగూర ఎండ్రాయిల్ కూర ఎలా చేద్దామో చూద్దామండి. దీనికోసం నేను ముందుగా ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా అలాగే ఎండ్రాయిల్ని కూడా వాష్ చేసుకొని అందులో ఉన్న ఇసుక అది పోయేలాగా వేడి నీళ్ళలో మరిగిపెట్టిన నీళ్ళలో వేసి కాసేపు ఉంచి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా తర్వాత గోంగూర కూడా పేస్ట్ చేయకుండా తురుముకున్నానండి. పాన్ తీసుకొని అందులోని 3 చెంచాలు నూనె వేసుకున్నానండి. నూనె వేసుకొని పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అదేవిధంగా ఎండుమిరపకాయలు అనమాట, ఇవన్నీ ఒక దాని తర్వాత వేసుకొని బాగా వేపుకున్నానండి. గోంగూర అనేది కేవలం వెజ్ వంటకాల్లో కాదండి, నాన్ వెజ్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇతరమైన లీఫీ వెజిటేబుల్ కూడా దీనికి సరిరాదనమాట. గోంగూర అంత టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ కర్రీస్ అయినా అంటే చికెన్తో కానీ, పచ్చిరొయ్యలు కానీ, ఎండ్రాయిలు కానీ ఇలా దేంతో వండుకున్నా చాలా బాగుంటుందండి. ఇంకా తర్వాత నేను మొత్తం పోపు దినుసులన్నీ వేపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ ఎండ్రాయిలు ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసి ఎర్రగా అయ్యేలాగా బాగా వేగించుకోవాలండి. అలాగే గోంగూరలో మనకి ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి. అందువలన హిమోగ్లోబిన్ పెంచుతుంది. అదేవిధంగా మనం తీసుకున్న ఎండ్రాయిల్లో కూడా కాల్షియం, ప్రోటీన్ అనేది అధికంగా ఉంటుందండి. అందువల్ల ఎముకల బలానికి కూడా చాలా మంచిదన్నమాట. ఇంకా తర్వాత నేను ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. సన్నగా తరిగితే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలని త్వరగా వేయించుకుంటే సరిపోతుందండి. గోంగూరలో సహజంగానే పులుపు ఉంటుంది కాబట్టి ఇంకా నేను టమాటాలు కానీ ఇంకేమీ యాడ్ చేసుకోలేదండి. కేవలం ఆ పులుపుతోనే మనకి కర్రీ అనేది తయారైపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇంకా తర్వాత ఉల్లిపాయలు వేగుతున్నాయి అనగా అందులో కాస్త పసుపు, ఉప్పు వేసుకోవాలండి. అవి 2 వేసుకోవడం వలన మనకి కలర్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. గోంగూర అనేది తాజాగా ఉంటేనే మనకి పులుపు అనేది ఎక్కువగా ఉంటుందండి. అందువలన తాజాగా ఉన్న గోంగూరను తీసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది. పులుపు కూడా మనకి సరిసమానంగా సరిపోతుందన్నమాట. ఆకుకూరని ఎప్పుడు కూడా ఉప్పు నీళ్ళలో 10 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత వాష్ చేసుకొని వాడుకోవాలండి. అదేవిధంగా మనం తీసుకునే ఎండ్రాయిల్ని కూడా వేడి నీటిలో అంటే మరగబెట్టిన నీటిలో కాసేపు ఉంచి ఆ తర్వాత వాడుకున్నట్లయితే అందులో ఉండే ఇసుక అలాంటివి కూడా పోతాయండి. ఇంకా తర్వాత మనం తీసుకునే ఉల్లిపాయలు ఇవన్నీ కూడా పేస్ట్లా ముద్దలా అయిన తర్వాత బాగా వేగిన తర్వాత కారం వేసుకున్నానండి. అయితే ఈ కర్రీకి కారం అనేది ఎక్కువగానే పడుతుంది. ఎందువల్లంటే మనం గోంగూరతో చేస్తున్నాం కాబట్టి పులుపు ఎక్కువగా ఉంటుంది కదండి. అందువల్ల మనం కొంచెం ఎక్కువగానే కారం వేసుకోవాల్సి వస్తుంది. అలాగే మనం తీసుకున్న గోంగూరని ముందుగానే పేస్ట్ కింద చేసుకొని కూడా వేసుకోవచ్చండి ఉడకబెట్టి. కానీ అలా చేయడం వల్ల ఏంటంటే పోషక విలువలన్నీ పోతాయండి. అందువల్ల అలా కాకుండా ఇలాగ మనకి వీలుంటే కనుక చిన్నగా తురుము చేసుకొని అంటే చిన్నగా ఆకుల్ని కట్ చేసుకొని ఆ విధంగా కనుక వేసుకున్నట్లయితే పేస్ట్లా అయిపోతుందండి. పేస్ట్లా మగ్గిపోతుంది అనమాట. అందుకే గోంగూర అనేది ఇలాంటి కూరలకు ఎప్పుడు కూడా తాజాగా ఉండేలా చూసుకోవాలి, ముదురాకు కాకుండాను. ఇంకా తర్వాత లాస్ట్లో కొంచెం వాటర్ వేసుకున్నానండి, ఉడకడం కోసం మాత్రమేనమాట. ఇంకా అలా వేసుకొని కాస్త మూత పెట్టేసుకొని కాసేపు ఉడికించుకున్నట్లయితే మనకి గోంగూర ఎండ్రాయిల్ కూర తయారైపోయినట్లేనండి. ఒకవేళ సాల్ట్ కనుక ఏమైనా సరిపోకపోయినట్లయితే లాస్ట్లో కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఎందువల్లంటే పులుపు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి గోంగూరలోని కాస్త ఉప్పు, కారాలు అనేవి ఎక్కువగానే పడతాయండి కూరకి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది కర్రీ అనేది. మీ అందరికీ కూడా ఈ కర్రీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ కర్రీ మెయిన్ ఇంగ్రీడియంట్ మనం తీసుకున్న ఎండురాయిలు అదేవిధంగా గోంగూర కాబట్టి ఇందులో మనం ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి అలాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. అదేవిధంగా దీన్ని వేడన్నంలో కానీ లేదా రాగి సంగటితో కానీ తీసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే మీరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి. ట్రై చేసి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఎంతో రుచికరమైన రెసిపీల కోసం అలాగే హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ అయిన కిరణ్ మామ్ డైలీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఒకవేళ నా వీడియోస్ కనుక ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకున్నట్లయితే తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే తప్పకుండా నేను రిప్లై ఇస్తానండి. మీ అందరికీ కూడా నా వీడియోస్ నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోగలిగే రెసిపీస్ అనేవి మీకు నచ్చుతున్నాయి కాబట్టి నా వీడియోస్ని తప్పకుండా లైక్ చేస్తారనుకుంటున్నానండి. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.